నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్వయంగా జేసీబీ నడిపి మురుగు కాలువల్లో నుంచి పిచ్చి మొక్కలు తొలగించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ స్థానిక బరంపేట పరిసర ప్రాంతాల్లో. అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర కృషి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్. గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతైనా అవసరం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో స్మార్ట్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రతిభ. నర్సరావుపేట బరంపేటలో శ్రీ శృంగేరి శంకరమఠంలో 14 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు. శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 50వ సన్యాసి స్వీకార మహోత్సవం సందర్భంగా అల్లూరివారిపాళెంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేసీబీని నడిపి పార్టీ నాయకులను కార్యకర్తలను ఉత్సాహపరిచారు. గురువారం నర్సరావుపేటలోని హౌసన్న మందిరం వద్ద మురుగు కాల్వలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ ప్రాంతంలో ఉన్న కాలనీ ప్రజలకు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని ఎమ్మెల్యే చదలవాడ అన్నారు. మీరు ముందుకు రండి. సచివాలయం రాఖీ మీడియాకి, అదేవిధంగా బిగ్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మహిళల ఆధ్వర్యంలో మరి నర్సరావుపేట పట్టణంలో శానిటరీ డ్రైవ్ చేపట్టడం జరిగింది. గడిచిన 6 నెలలుగా ప్రతి వార్డుకి వెళ్తున్నాము, ప్రతి కాలువ పొడికి తీస్తున్నాము, ప్రతి రోడ్లో కూడా ఎక్కడైతే గుంటలు ఉన్నాయో వాటిని పూడుస్తున్నాము, గుంటలు లేని రోడ్లుగా మారుస్తున్నాము. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం నేత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, మన పవన్ కళ్యాణ్ గారి పట్టుదల మేరకు, మోడీ గారి ఆశీస్సులతోటి 2047 వికసిత భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవాలి. ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి ప్రతి రోడ్డుని బాగు చేసుకోవాలి, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే మేనిఫెస్టోలో ఉందో వాటిని అమలు చేస్తున్నాము. ఇప్పుడు మేమున్న ఈ ప్రాంతం ఇసపాలెం శివారు ప్రాంతం, ఈ మున్సిపాలిటీలో దీన్ని మెర్జ్ చేయాలి. రేపు జీవో రాగానే నారాయణ గారి ఆశీస్సులతోటి ఇసపాలెం గ్రామం దీన్ని కూడా అభివృద్ధి చేస్తాము. మరి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీడియా ప్రముఖులు అందరూ కూడా వెలికి తీస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చే ఆదేశాల మేరకు మేము కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మీరు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు, దాన్ని ఎమ్మటే మేము కరెక్ట్ చేసుకుంటాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడారు. గత వైసీపీ హయాంలో గ్రామంలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యారని, వాటిని అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం 85,000 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చారని తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసే విధంగా కేంద్రంతో ఒప్పించారని అన్నారు. మార్నింగ్ ఇడ్లీ తిని
ఇదవ్వాలన్నా, దాంతోపాటు మరి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే 5 రూపాయలకే ఒక అల్పాహారాన్ని పెట్టినా కానివ్వండి, భోజనాన్ని పెట్టినా కానీ అది ఎన్టీఆర్ క్యాంటీన్ల వల్ల జరిగితే ఆ క్యాంటీన్లను కూడా గతంలో మూసివేసిన ఘనత వారికి చెందితే, మళ్ళీ పేదవాడికి నేను వెళ్తూ కూడా చూస్తున్నాను, సత్తనపల్లిలో సాయంత్రం చక్కగా భోజనం చేస్తున్నారు. సంతోషం అనేది ఏర్పడింది. ఎంతోమంది పేదవాళ్ళు ఈరోజు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేస్తున్నారు అనే దానికి మరి అన్నా క్యాంటీన్లు అనేదే ఒకసారి నిదర్శనంగా కూడా మనం ఆలోచించాలి. దీన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత, మళ్ళీ పేదవాడికి ఆకలి తీర్చిన ఘనత మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంది అని. అదేవిధంగా ఎక్కడికో వెళ్ళారు, చదువుకొని డిఎస్సి కంప్లీట్ చేసి ఉద్యోగాలు రాక ఇబ్బందులు, డిఎస్సినే ఇవ్వని ప్రభుత్వం గతంలో. ఓ మాటలో చెప్పాలంటే ఎంతోమంది రోడ్డు మీద పడ్డారు. మరి వాళ్ళందరి కోసం 16,347 ఉపాధ్యాయ నియామకాలతో పాటు 6,100 పోలీసు ఉద్యోగ నియామకాలకి చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. దీనివల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు అనేది మెరుగుపడతాయి అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఇది కాక ప్రైవేటు ఉద్యోగాల కోసం అనేక పరిశ్రమలు, ఒక మాటలో చెప్పాలంటే 4.60 లక్షలకు పైగా పెట్టుబడులు మనకి రావటం జరిగింది. పరిశ్రమల రావటం వలన 5 లక్షల మందికి మరి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దొరకడానికి అవకాశాలను ఉన్నది. ఇదే కాదు, ప్రజలందరూ ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అనే ఆలోచనతో ఒక 5.5 సంవత్సరాల క్రితం మరి అనేక ఆశలు పెట్టుకొని ఓట్లేస్తే 5.5 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితులకి దిగజారిపోయాయో, ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగువాడి యొక్క ఖ్యాతి ఏ విధంగా దిగజారిపోయింది భారతదేశంలో, అదేవిధంగా అభివృద్ధి ర్యాంకింగ్ ఏ విధంగా కుంటుపడిందో, విద్యా విధానం కానివ్వండి, జీవన శైలి కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఎంతవరకు నష్టపోయామో ఒక 5 సంవత్సరాలు అనుభవించిన ప్రజానీకానికి కక్షలు, కార్పణ్యాలు, వాటితోటి జైలు పాలైన వ్యక్తులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచనతోటి విసిగిపోయారో. మరి గత 6 మాసాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకి 6 మాసాలు ఒక కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ గౌరవ మరి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం తరపు నుండి ముఖ్యమంత్రి అవటం, వారికి తోడుగా పవన్ కళ్యాణ్ జనసేన ఉప ముఖ్యమంత్రిగా అవటం, కేంద్రంలో మరి కూటమి ప్రభుత్వానికి మరి ఆ రోజు ఇక్కడ ప్రధానమంత్రిగా మోడీ ఉండటం, ఇవన్నీ ఒక ఆలోచనలు మనం తీసుకుంటే 6 మాసాల్లో మనం కని ఎరుగని రీతిలో మార్పులు, చేర్పులు రావటం అనేది జరిగింది. మనం ఎప్పుడు ఊహించని మార్పులు. నర్సరావుపేట మండలంలోని ములకలూరు గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతైనా అవసరమని శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. గట్టినేని బాస్వంత, కార్తికేయ గార్డెన్స్, నాగేశ్వరరావు, సాంబశివరావులు గ్రామంలో చెత్త సేకరణ నిమిత్తం అవసరమైన వాహనాలను అందజేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. ములకలూరు గ్రామంలో టీడీపీ నాయకుల సహకారంతో ప్రతి కార్యక్రమం పూర్తి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి బాలు, ఎంఆర్ఓ వేణుగోపాల్, పంచాయతీ సెక్రటరీ మేరీ రత్నకుమారి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేను వాళ్ళు దాతలకి ధన్యవాదాలు సార్. ఒకసారి ఇలా చూడండి సార్. మేడం మేడం రైట్ సార్. ఊర్లో 2 షాపులు ఉంటాయి, ఇంకో షాప్ ఇబ్బంది అయితే ఒక షాప్ పెట్టాను అయిపోయింది. కోసం వాడాలి మనం. ఫోన్ చేస్తానన్నా ఎగ్జామ్ పెట్టలేదు, ఎంఈఓ గారికి పెట్టలేదా? ఇదా ఎప్పుడు చేసిన అంటే ఎంఈఓ గారికి అంటే ఎంఈఓ గారికి ఒకటి, డిఓ ఒకటి, కలెక్టర్ 3 రాసిస్తే నేను తీసుకెళ్తా. ప్రింట్ తీసుకొని ప్రింట్ చేయద్దు. ఇవాళ ఈ గ్రామంలో నర్సాపేట మండలం ములకలూరు రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఎంపీపీ స్కూల్కి రావడం జరిగింది, ఉర్దూ స్కూల్కి. ఈ గ్రామంలో పంచాయతీకి మరి చెత్త తీసివేయడానికి పుష్ కార్ట్లు లేకపోవడం వల్ల ఈ గ్రామంలో గ్రామస్తులు వాళ్ళ సహకారంతో 2 పుష్ కార్ట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా కార్తికేయ గార్డెన్స్ సాంబశివరావు గారు, వీళ్ళు మంచి హృదయంతో 2 పుష్ కార్ట్లు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి మనం అన్ని ప్రభుత్వం చేయాలంటే కష్టమైన పనులు. ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు 6 నెలలు అయింది. అన్ని వ్యవస్థల్ని ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మనకి జనవరి నుంచి తప్పనిసరిగా బడ్జెట్ బాగా రిలీజ్ అవుద్ది. అప్పటి నుంచి మనం అన్ని కార్యక్రమాలు చేసుకుందాము. అప్పటిదాకా కొంత చారిటీ తీసుకొని పబ్లిక్ ఫిగర్స్ తోటి మరి పుష్ కార్ట్లు కానీ, మరి శానిటరీ వర్కర్స్కి డ్రెస్సులు కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 6 నుండి 8 వరకు కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలో బుడోకాన్ కరాటే డూ పోటీలు జరిగాయి. ఛాంపియన్షిప్ పోటీల్లో స్థానిక స్మార్ట్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు స్వర్ణ, రజత పథకాలు కైవసం చేసుకున్నారు. స్కూల్కి చెందిన సిరికొండ గౌతమ్ కుమార్ విజేతగా నిలిచాడు. సాకి రాజరాజేశ్వరి దేవి ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ పి హేమలత విద్యార్థులను అభినందించారు. కర్ణాటక మంగళూరులో మా విద్యార్థులు ప్రతిభ కనపరచడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. విద్యార్థులు విద్యతో పాటు ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కూడా కోరుకుంటున్నాము. మన రాష్ట్రం నుండి వెళ్లిన 4 విద్యార్థుల్లో 2 విద్యార్థులు మా స్కూల్ నుంచే గోల్డ్ మెడల్ అండ్ బ్రోంజ్ మెడల్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా మాకు సహకరించిన మన కరాటీ సార్ మల్లికార్జున్ గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ నెల 6 నుంచి 8 తారీఖులలో జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు దగ్గర ఉన్నటువంటి పుత్తూరు అనే పట్టణంలో బుడోకాన్ కరాటే డూ ఇంటర్నేషనల్ 42nd బీకే నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 వారు నిర్వహించినటువంటి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మన పల్నాడు జిల్లా చెందిన నర్సాపేట పట్టణంలోని స్మార్ట్ కిడ్స్ స్కూల్లో చెందిన విద్యార్థులు 2 గోల్డ్ మెడల్ మరియు బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. స్కూల్కి చెందినటువంటి 8వ తరగతి విద్యార్థి సిరికొండ గౌతమ్ కుమార్ కటా మరియు కుమిటే మీన్స్ ఫైటింగ్ విభాగాలలో 2 ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారు. పల్నాడు జిల్లాకు చెందినటువంటి 4 విద్యార్థులు మాత్రమే అక్కడ ప్రదర్శించడం జరిగినది. వారిలో మన స్కూల్ విద్యార్థులు ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 50వ సన్యాసి స్వీకార మహోత్సవం మరియు మహాసన్నిధానం వారి అమృతోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 16 నుంచి 29 వరకు నమామి శంకరం కార్యక్రమం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. నర్సరావుపేటలోని శృంగేరి శంకర మఠంలో ఈ సందర్భంగా శ్రీ శంకర భాష్య పారాయణ అంజలి జరుగుతుందని ప్రోగ్రాం కన్వీనర్ కపలవాయి విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 63 మంది స్వామీజీలు పీఠాధిపతులు పాల్గొంటారని విజయ్ కుమార్ తెలిపారు. స్థానిక కోట సెంటర్ నుంచి సుమారు 400 మంది మహిళలచే కోలాటం, భజన కార్యక్రమంతో శోభయాత్ర నిర్వహిస్తారు. నర్సరావుపేట పట్టణ పరిసర గ్రామాల ప్రజలందరికీ, భక్త మహాశయులందరికీ కపలవాయి విజయ్ కుమార్ నమస్కారాలు. నర్సాపేటలో శ్రీ శృంగేరి భారతీ తీర్థ స్వామీజీ 74, 75 జన్మదిన
సందర్భంగా భారతదేశం నుండి 63 మంది పీఠాధిపతులు స్వామీజీలు నర్సాపేటకు రావటం నర్సాపేటకు పెద్ద అదృష్టం. వీరు పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ స్వామీజీ నర్సాపేటలో జన్మించారు కాబట్టి వారందరికీ వస్తున్నారు. 16వ తారీఖు సత్తినపల్లి రోడ్లోని విజయ కళ్యాణ మండపం ఉంది. ఈ 63 మంది స్వామీజీలు వేద మంత్రాలతోటి పీఠాధిపతులు స్వామీజీలు నర్సాపేటలోని 400 మంది మహిళలు కోలాటంతోటి, అదే రకంగా కేరళ వాయిద్యాలతోటి, విజయవాడ మంగళ వాయిద్యాలతోటి ఊరేగింపుగా బయలుదేరి శంకరమఠం వరకు ఈ ఊరేగింపులో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. నర్సరావుపేట మండలం అల్లూరివారిపాళెంలో క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ క్రీస్తు ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరారు. అంతేకాకుండా దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు బోధనలు దైవ సందేశం అందించారు. ఈ కార్యక్రమం జగ్గమ్మ ఉడత రాఘవరావు వారి అధ్యక్షతన పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ మతమైనా మనకి చెప్పేది ఏంటంటే, మరి ఖురాన్లో కూడా ఏం చెప్తా అంటే నీతిగా ఉండమని చెప్తాడు, పేదవాడికి సహాయంగా ఉండమని చెప్తాడు, అందరినీ కాపాడుకోవాలి మనం. అదేవిధంగా బైబిల్లో కూడా అదే మాత్రం చెప్తాడు, నీతిగా ఉండమంటాడు, నీతిమంతుడిని కాపాడమంటాడు. వాక్యంలో ఉంటుంది ఎప్పుడు నీతిమంతుడిని కాపాడుకోండి, దుర్మార్గుడిని దూరంగా పాడుకోవాలండి, పక్కవాడికి సేవ చేయండి. ప్రభు చెప్పింది కూడా యేసు ప్రభు. మరి ఆ రోజు వ్యాధిగ్రస్తులకి వీళ్ళందరూ కూడా దగ్గర కట్టుకడుతుంటే రాజులు అనేవాడు ఈయన దగ్గర లక్షల మంది ఉండేవాడు. ఏంది యేసు ప్రభు నాకంటే గొప్పడైపోయాడు అని తెలుసుకోకుండా శిక్ష వేయడం జరిగింది. అయినా కానీ యేసు ప్రభు మళ్ళీ పుట్టాడు, మళ్ళీ మన యందు ఉన్నాడు. ఓ దిగంత వాసులారా మీరందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి మనల్ని కాపాడుతూ ఉన్నాడు, పాపలను కూడా రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా మనం పండుగ చేసుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ ఏదైనా ఉందంటే క్రిస్మస్ పండుగ. అంత గొప్పగా జరుగుతుంది. సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని విలేకరి బిఎన్ ప్రసాద్ కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించిన అనంతరం జాయింట్ కలెక్టర్ సూరజ్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రమేష్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు మస్తాన్ వలీ తదితరులు పాల్గొని దాడిని ఖండించారు. మీడియా సభ్యులు జగన్, నాగరాజు, నరసయ్య, మల్లికార్జునరావు, సుంకిరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట జాయింట్ యాక్షన్ కమిటీ జర్నలిస్ట్ తరపు నుంచి మాట్లాడుతున్నాము. నిన్న గాయపడినటువంటి టీవీ9 రిపోర్టర్ రంజిత్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటి దాడి చేసిన వ్యక్తి 70 సంవత్సరాలు ఉన్నటువంటి సినిమా యాక్టరు మోహన్ బాబు. ఈ మోహన్ బాబు అనే వ్యక్తి చట్టసభల్లో చట్టాలు చేసేటటువంటి పార్లమెంటు కూడా వెళ్ళొచ్చాడు. 70 సంవత్సరాల వయసు కూడా దాటింది. కానీ ఇప్పటికే ఒక విధంగా కంట్రోల్ లేకుండా జర్నలిస్ట్ మీద దాడి చేయడం అనేది ఇది ఏమైనా చర్య? అసలు మిమ్మల్ని అడిగితే కనుక తెలుగులో కూడా అతని గురించి మాట్లాడాలంటే అలాంటి భాష మాట్లాడాలి. ప్రజాస్వామ్యంలో విలేకరి పాత్ర చాలా గౌరవంగా, అలాగే చాలా ప్రజాస్వామ్యంలో ఏది ఉన్నట్టు కనిపించే విధంగా తీసేటటువంటి జర్నలిజంపై దాడి సినిమా యాక్టర్ మోహన్ బాబు చేయడం చాలా దారుణం. అలానే వాళ్ళ కుమారుడు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టి అతను మీడియా సమావేశం పెట్టి చెప్పడం వల్లనే కదా విలేకరులు మీ దగ్గరకు వచ్చి అడిగింది. ఏం జరిగింది సార్ అనగానే ఆ రకంగా కొడతారా మోహన్ బాబు? పెదరాయుడు సినిమాలోనే కానీ నిజ జీవితంలో పెదరాయుడు కాదా అనిపించింది మిమ్మల్ని చూస్తే. ఎందుకంటే మీరు కొట్టినటువంటి మైక్ దాడిని దవడలు కూడా పగిలిపోయి అతనికి 3 సర్జరీలు చేయాలని చెప్తున్నారంటే డాక్టర్లు ఏ రకంగా మీరు మైక్ పెట్టి కొట్టారో అర్థమవుతుంది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మీడియా పనిచేస్తూ ఉంది. ఈ రోజున ఇటువంటి మీడియాపై టీవీ9 విలేకరిపై
శ్రీనటుడు మోహన్ బాబు దాడి చేయటం అత్యంత బాధాకరమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ విషయంపై విపరీతమైనటువంటి మరి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కానీ ఇంకా ఆయన్ని పోలీస్ అధికారులు అరెస్ట్ చేయకపోవటం చాలా దారుణమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం రైతుల సమస్యల పరిష్కారం కోసం నర్సరావుపేటలో చేపట్టే ధర్నాకు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను విస్మరించి రైతులకు అన్యాయం చేసిందన్నారు. అంతేకాకుండా సూపర్ 6 వాగ్దానాలను విస్మరించడం సమంజసంగా లేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పథకం ఇంతవరకు కూడా అమలు చేయకపోవటం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పంటలు వేసుకునే టైంలో పెట్టుబడి సహాయం కింద జూలై ఆగస్టు నెలలోనే రైతు బోనస్ అని ప్రతి ఒక్క రైతుకి కూడా అకౌంట్లో జమ చేశారు. ఇవాళ సాగు అయిపోయింది, పెట్టుబడి అయిపోయింది, పంటల ధాన్యం కూడా ఇంటికి చేరుతున్నా సరే రేపు ఫిబ్రవరి మార్చిలో ఇంటికి చేరే సమయం వచ్చింది కూడా, అయినా సరే ఇప్పటిదాకా కూడా కనీసం దీన్ని ఊసేలేదు. రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ప్రజల్లోకి, ఆఫీసర్లకి, ఆ ముఖ్యమంత్రి గారికి తెలిసే విధంగా, తెలియపరిచే విధంగా మీరు ఈ వాయిస్ని తీసుకెళ్లాలని, రైతులకు మేలు జరగాలని మీరు అందరూ కూడా భావించాలని, మేము కూడా రైతులకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. రైతన్నలకు సూపర్ 6లో ఏదైతే పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని సూపర్ 6లో చెప్పినటువంటి హామీ అమలును ప్రశ్నిస్తూ రైతుల పక్షాన అండగా నిలబడుతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో కూడా రేపు కలెక్టర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న అన్యాయానికి, రైతులకు మేలు జరిగే విషయంకై మరి రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసింది. ఈరోజు అన్నదాత సున్నం పెడుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అందరికీ తెలిసిన విషయమే. వ్యవసాయాన్ని పండగ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మరోసారి వ్యవసాయాన్ని దండగ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్థానిక నర్సరావుపేటలో గల రఘురామయ్య కాలేజీలో గుంటూరు లక్ష్మీ టయోటా కార్ల ఎగ్జిబిషన్ జరిగింది. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మెగా కార్ ఫెస్టివల్ 4 రోజుల పాటు పట్టణంలో కొనసాగుతుందన్నారు. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ రైతుల పిల్లలు అనేక మంది విదేశాల నుండి వచ్చి అక్కడ స్థిరపడ్డారని, వారు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. 7 లక్షల నుండి 70 లక్షల రూపాయల విలువ చేసే కార్లు ప్రదర్శనలో ఉంచాలన్నారు. ఇవాళ నర్సరావుపేట మరి పల్నాడు జిల్లా ముఖద్వారంలో లక్ష్మీ టయోటా వాళ్ళ ఆధ్వర్యంలో రూరల్ మెగా కార్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంప్ యొక్క ఉద్దేశం ముఖ్యంగా వాళ్ళ రైతులు, పల్లెల్లో ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని వాళ్ళ విదేశాలకు వెళ్ళారు. ఆ రైతులకు అందుబాటులో ఉండే విధంగా మా టయోటా కారు ఫెస్ట్ జరుగుతుంది. ఇక్కడ దాదాపు 7 లక్షల నుంచి 70 లక్షల దాకా ఈ కార్లు ఉన్నాయి. ఇక్కడ రైతులు కానీ, రూరల్లో ఉండే వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ ఈ కార్లు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ కార్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. 7 లక్షల కారు ఉంది, 70 లక్షల కారు ఉంది కాబట్టి ఎవరి తాహతు కొద్ది వాళ్ళకి ఇక్కడ కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఎక్కడో గుంటూరు, విజయవాడ వెళ్ళి కార్లు కొనుక్కునే బదులు ఇక్కడే మరి కార్ ఫెస్టివల్ పెట్టారు కాబట్టి ఈ కార్ ఫెస్టివల్ అనేది నర్సరావుపేటలో ఇంకా 4 రోజులు ఉంటుంది. మరి రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ పల్లె ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్లు మెగా షోరూంలో మనం చూసుకొని ఎవరికి నచ్చిన కారు వాళ్ళు కొనుక్కోవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వయంగా జేసీబీ నడిపి మురుగు కాలువల్లో నుంచి పిచ్చి మొక్కలు తొలగించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ స్థానిక బరంపేట పరిసర ప్రాంతాల్లో. అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర కృషి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్. గ్రామాల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతైనా అవసరం. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు.
నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో స్మార్ట్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల ప్రతిభ నర్సరావుపేట బరంపేటలో. శ్రీ శృంగేరి శంకర మఠంలో 14 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు. శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 50వ సన్యాసి స్వీకార మహోత్సవం సందర్భంగా అల్లూరివారిపాళెంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాఖీ న్యూస్.